హలో అండి అందరికీ వెల్కమ్ టు లైఫ్ విత్ సుహి. ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా హోమ్ మేడ్ గీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. నేను ఇది బఫెలో మిల్క్తో చేస్తున్నాను. రోజు మనం పాలు తోడుపెట్టుకుంటూ ఉంటాం కదా, దానిపైన వచ్చే మీగడిని నేను స్టోర్ చేసుకొని చేస్తున్నాను. ఇది ఒక 1 వీక్ స్టోర్ చేసుకున్న మీగడి. మనం ఆవు పైనది తీసుకోవచ్చు, ఇంకా గేదె పైనది కూడా తీసుకోవచ్చు కదా. నేను గేదె పైన పాలు పెరుగు తీసుకుంటున్నాను. కాసి తోడు పెట్టుకొని అందులో వచ్చే మీగడిని తీస్తున్నాను. తీసి ఇలా చల్లకవంతో పాతకాలం పద్ధతిలో చిలుక్కొని వెన్న తీసుకున్నాను. మనం ఇలా కాకుండా మిక్సీలో కూడా వేసుకోవచ్చు, ఈజీగా పడిపోతుంది వెన్న అనేది. దీన్ని ఒక 2 to 3 టైమ్స్ పాటు మంచిగా వాష్ చేసేసుకొని ఒక గిన్నె వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద కాసుకుంటే మనకి నెయ్యి తయారైపోయినట్టేనండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. హోమ్ మేడ్ గీ కన్నా ఇంకా మంచి స్మెల్ వచ్చే గీ మనకు ఎక్కడ దొరుకుతుంది. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.